అరే ఈ గడ్డి చల్లకుండా చెడ పెరుగుతుంది కదా, గడ్డి మందు కొట్టినా లాభం లేకుండా పోతుంది. ఏం చెప్తున్నావు? ఆగో, ఈ ఎంకడిగానికి ఎన్నిసార్లు చెప్పినా మానమే లేదు. మళ్ళా నీళ్ళు నా దానికే ఇడిచిండు. వాడిని ఏం చెప్తున్నావు? వాడిని ఏదో ఒకటి ఇవ్వాలి. వర్షం నీళ్ళు నా పొలంలోకే, బావి నీళ్ళు నా పొలంలోకే. అరే అన్ని నీళ్ళు నా పొలంలోకే. నీ అబ్బానికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు. ఏం చేయాలి నేను? ఈ బండలు చల్లకుండా ఈ బండలు నా పొలంలో పడుతున్నాయి. ఈ ట్రాక్టర్కి ఎన్నిసార్లు చెప్పినా వారికి బుద్ధి లేదు. వర్షం అయితే లేదు రామశంకర్, ఏం చేయాలి నేను? ఏడి మనిషి ఇంకత్తలేడు. పొద్దున ఎప్పుడో పొలం కాడికి పోయిండు. ఫోన్ అన్న చేస్తా. ఎందుకో ఫోన్ చేస్తాను. ఏంటిదే? ఏం చేస్తాన్నావు? గుడ్ల పెడతానా? నువ్వు ఇదంతా గడ్డి తీసుకొచ్చి పొది ఎత్తుదా? అయ్యో ఏమిటి కోపత్తంది గంటగానం? సిరుబురు అంటున్న మట్టిగానే. మరి అన్న నానే పొద్దుగాల బయటకి రాగా చెప్పేత్తిని. మళ్ళా ఏం చేస్తాను అంటే ఏంటి అనంటే మళ్ళీ నువ్వే నీళ్ళు తన ఎక్కువ. అయితే మన కానీ ఇంటికి ఎప్పుడు వస్తావు? నీ అక్క నోట్ల దాకా వచ్చింది అంటే మంచిగా ఉన్నదని ఆగుతాను గాని లేకపోతున్నా. అరే నీకు అంత భయం అయితే సిద్ధరు ఎప్పుడు పండే నన్నెందుకు మరి ఇస్తావు? ఇగో నేను ఎవరికే కోపం వినా ఊకైనా నొరిగాక చెప్తానా నీ. అయ్యో మాట్లాడుతూనే కడి చేస్తాడు. ఈ లేఖడానికి ముక్కు మీదే ఉంటది కోపం. అరే పొలం కాడికి వస్తే వాంతో వీంతో నాకు తిప్పాలంటే మళ్ళీ ఇదేవో తయారైంది నాకు. అవ్వ అరే ఇంటికాడ గిదే కోసా పై కాడికి వస్తే గిదే కోసా. ఏడును అని ఫోన్ చేస్తాను. ఇక ఇంటికి పోయినాక గుట్లు గోలిచ్చి ఇక తిని మొగలా అని పెడుతుంది. నీ అవ్వ అదే చింటూ మా బర్రె కనిపించిందారా? దా కనిపిస్తే మావాకి చెప్పు. అగో పసంద నువ్వు ఎట్లకెళ్ళానే? ఓ పండి బాబులు పట్టుకేసుకోపోరా. నేను ఎటు పోతానా ఏం చేసేస్తానని మొత్తం రాసిస్తా. నీ గుద్దు గుద్దుతే గుద్ద పెట్టాలి వారి, గుద్దు గుద్దుతే గుద్ద పెట్టాలి వారి. నేను ఎట్లకెళ్ళా నీకేంద్రా? చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? గుద్దే గిద్దని అంత ఘోరం కనుకే మా బర్రె కనిపించలే అడిగినాకంతే. అంటే నీ కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తానా? నీ బర్రెకు కావులు ఉండడం కనిపిస్తానా? అరే నాకే తిందామంటే తీర్చలేదు అంటే నా బర్రె ఎటువైంది? నువ్వు ఏ రంగా ఆడతావు? ఏంద్రా నీకు? అయ్యో సూచన ఉన్నందుకే క్వశ్చన్ చేయబడుతుంది. గంత కోపం ఎందుకు వస్తుంది నీకు? కోపం కాదు, నా పెళ్ళ రౌతం అంతా పొయ్యిలా అగ్గియాలంటే వెళ్తాను ఏమనుకుంటున్నావా? అరే నేను బాయకాడు ఉంటాను, ఆ పిల్లమో 7 అడుగుతుంది, నువ్వేమో నా బర్రె మీద అడగదు. ఇక రాదా కోపం? అరే మీకు జీతగా నేను. అయ్యో నువ్వు ఇప్పుడు గింత కోపానికి వస్తే ముంగడికి ఎట్లా బతుకుతావే? కొంచెం మారన్రా, అప్డేట్ కానరా. అక్క నా బర్రె ఎటు విందో నేను ఎంకలాడితే నువ్వు అన్ని కొద్దిగిద్దాం పడుతుంది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు బతకాలి వెతుకు దేవుడా. నీ బర్రె గురించి నాకే వెరకరా? యువర్ థింకింగ్. అప్పుడప్పుడు దుర్గని దున్నపో దగ్గర చూసిరా, పోతే అటే పోతుంది. అసలే దాని క్యారెక్టర్ మంచి కాదు, ముసురు పెడుతుంది, అసలుకే మసులుతుంది. అరే 3 రాకముందే ముక్కు తడేసి పట్టుకపోతుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ అక్క గవానితో నాకెందుకే? నీ అవ్వ నా బర్రె వరకు అందంగా ఉంటది, పోయి తెచ్చుకోవాలి. వాని బర్రె అందంగా ఉంటాడు ఆయన. వచ్చినావా? ఎంతసేపు అయి నీకోసం చూడబట్టి కళ్ళు కాయలు కాస్తానే. చెప్పుకొని తినపోయినా ఒకటి పడతానా కదా అని చెడతాను మాటలతో. ఎందుకో తెలుస్తలేదు. చెప్పని కడుక్కొని రా ఒర్రకు. నీ అబ్బా లోటకు సంపతే చూడు వాడాలమ్మా. ఏమనుకుంటున్నావో? మనిషిని గాయ పట్టిస్తారా? గాయతారా? ఏమట్లా అరుస్తావు? కుక్క ఏమైనా గడిచిందే? నువ్వు మంచోడే గానీ నేనే గాయదాన్నా? మరి నేను కదే ఏమో ఊ కడుగుతానే కదే. పోయింది బయటకి ఎటుపోలే కదా. చెప్పు ఏంది ఫోన్లోనే ఫోన్ కొడతావు? మూగదేవిలోకి వెళ్ళి చెప్పుగా. నిన్ను చూడబోతాయి ఏద్దలేదు లేకిడోనికి. ఇలా ఏంటిది? ఇయ్యలేంటిదంటే నాకే వెరికనే పండుగ పాపా. ఇయ్య లేదు మళ్ళీ కాలిపోయింది. ఇంకెప్పుడు యాదుకుంటది నీకు? ఇలా మన పెళ్లి రోజు కాదా? ఇదొక హఠాత్ పరిణామం. అవును కదనే,
బుగ్గలెక్కెలిగే నా బతుకుల ఫీజు వరి కొట్టేసినట్టు అయింది. అది ఇదే రోజు కదా, పెళ్లి కాక ముందు నా బతుకు ఎట్లుండే, కానీ ఇప్పుడు పలిగిన జాడి లెక్క అయిపోయింది. పచ్చడి పెట్టబుద్ధి కాదు, పారేయరాదు. ఏం చెప్పావురా? నేను వేసుకోక ముందు నా బతుకు కూడా కలర్ టీవీ లెక్క కలర్ఫుల్ గా ఉండే, ఇప్పుడు వెలిసిపోయిన రేకులు లెక్క అయింది. నేను సర్దుకుంటలేనా? వచ్చిందండి వయ్యారి. కరెంట్ షాక్ కొట్టిందని ట్రాన్స్ఫర్ అని చెప్పినట్టుండదు మన ఇద్దరు ముచ్చట. అరే అప్పటి నుంచి కొడతాను, ఏందో ముచ్చట చెప్పే. ఇలా పెళ్లి రోజు మరి పొద్దున్నే స్నానం చేసి మరి గుడికి పోదాము, మరి నీకు చీర కొనిత్తనే అని ఏమన్నా ఉన్నదా నీకు కొంచెం అన్నయ్యాల? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఓ నీ ముచ్చట పాడుగాను. ఇప్పుడు చీర కోసం అనే అరే ప్రతి సంవత్సరం నీతో గిదేళ్ళి. ఇప్పుడు పెళ్లి రోజు చేసుకోకపోతే ఏమైతుందనే మనం ఉన్నోళ్ళవా? రోజు 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 చేసుకో పెళ్లి రోజు. నీ ఇంకా రాను రాను వైద్యం అయితే రమ్ము సదరం అవుతున్నావా? అబ్బో రోజు తెచ్చి పెడతానవి నువ్వు. నాకు పెళ్లి రోజు కూడా నాతో ఉండవా? నువ్వు తెల్లారంగానే బాయ్ కాడికని పోయినవు. తెల్లారంగానే బాయ్ కాడికి పోయినావంటారు. బాయ్ కాడికి పోకపోతే వెళ్తాదే. నువ్వు బాయ్ కాడికి వచ్చిన మొగమే అని చెప్పలేనా? అరే పెళ్లి రోజు అని సావ కొడతానేదే. ఆడేమో నా పొలంలోకి నీళ్లు లేవటి, నువ్వు ఆ రౌతులే మొత్తం పొలంలో పడతాయి. ఆరంది లేదు. పెళ్లి రోజు సీరియల్ కావాలి, నగలు కావాలి అని అంటాను. నీ అవ్వ తిక్క లేచిందనుకో బిడ్డ సంపుతా. ఎట్లా సపరేట్ సంపుతావురా? ఎందుకు చంపావు? నేను ఏమైనా తప్పు మాట్లాడినా? నీ మొఖానికి ఎన్నడన్నా ఒక 1000 రూపాయల చీర కొనిచ్చినవా? నేను ఏం అడిగినా? ఇలా మన పెళ్లి రోజు ఒక్క చీర కొనిమని అన్నా. ఎన్నడన్నా 1000 రూపాయల చీర కొనిచ్చిన ముఖమేనా అనేది? 1000 రూపాయలేదే, 10,000 పెట్టి పట్టు చీర కొనిస్తా, కట్టుకొని ఊరంతా కలదిరుగు. ఇక నేను మనకి నమ్ముడు పోతుంది. పెళ్లి రోజు ఆట, చీర ఆట. ఇంట్లో ఏమున్నది, ఏమి లేవు. మరి బావి కాడ పనులు ఉన్నాయి, ఇది చేసుకుందాం గది చేసుకుందాం, ఏమి లేదు. నువ్వు నాకు అన్ని తెచ్చి పెడతానమా? నీకు బావి కాడ కూడా వచ్చి పని చేసి పెడతా. ఇంటికాడ అన్ని పెట్టిందే సరిపోతలేదు. చెయ్యకు, ఇంట్లో కూసా, మా కూసో ఇంట్లో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏందే బావ గితానాలు పెట్టుకుంటారు? అట్లా కాదురా బామ్మది, నువ్వే చెప్పు. ఇవాళ పెళ్లి రోజు సీరియల్ కావాలని చెప్పేసి నా ఇజ్జత్ మానం తీస్తుందిరా. ఇంట్లో ముందు నా సత్తురా ఈ చేపట్టి. ఆ బాయికాడ పనికి నాకు వశపడతలేదు. ఇంటికి వచ్చినాక ఇది రంది. దీంతో ఎట్లా చేసే దండి అవుతుంది నాకు. పెళ్లి రోజు అయినా పడితే కొనియరా? అదే పాపం మా అక్కకు. నువ్వు కాకపోతే ఇంకెవరు కొనిస్తారు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి పెళ్లి రోజన్నా కొత్త చీర కట్టుకొని తిరగద్దా మా అక్క? ఈయనకు గింత బుద్ధిన్నాక నేను గిట్లెందుకు ఉంది తమ్ముడు? బాయికాడ బొచ్చడు పని ఉంటది. అయ్యో నా మొగుడు పోయి చేస్తాడు, నేను ఎంబడి పోయి చేస్తాను. ఒక్కరోజు వచ్చిందారా? అరే రాక ఒక్కరోజు వచ్చింది నాకు అంతే. దీని అబ్బ ఫోన్ చేసి, బిడ్డ నువ్వు పొలం పనులు చేస్తావా బిడ్డ? ఇంట్లోనే మనసుకొని సజ్జలేసుకొని సపరేక వండు, ఇంట్లోనే మనసుకొని సజ్జలేసుకొని సపరేక వండు అని చెప్తే దాని అవ్వ మాటని సపరేక ఇంటలేమంటది, బయటికి వెళ్తలేదు. ఇక నువ్వే ముచ్చటెత్తిన మంచిదే, నా అవ్వ ముచ్చట తీయద్దు. నువ్వు చీర కొనిస్తావా కొనియవా? ఏందే అప్పటి నుంచి చూస్తానా? ఏమో బెదిరిస్తావు. కొనిస్తావా కొనియా ఏం చేస్తావు చేసుకోవా? పోతావా? పో అలాగే మూల వండిపోయా. ఏమున్నామే బావ, నువ్వు నీకు బుర్ర పెరిగింది కానీ బుర్ర పెరగలేదే. ఇంకా 1000 రూపాయల చీర కోసం ఎందుకు కక్కుర్త పడతానవే నువ్వు? అరే ఇంట్లో ఎట్లా లేతావు దానికి తెలియదా? చీర కొన్నట్టు చీర లేవురా నా దగ్గర, పైసలు ఉంటే కొనియారా? పెళ్లి రోజు అనబడుతుంది. ఇయ్యాల రేపు రోజులు మంచి లేవే. పెళ్ళాల మాట మొగుళ్ళు నుడు తప్ప మొగుళ్ళ మాట పెళ్ళా నేనే రోజులు కావివి. కరెక్ట్ రమేష్ నువ్వు అనేది, కానీ నా దగ్గర పైసలు ఉంటే నేను కొనియకపోతున్నారా? మొన్నటికి మొన్న 4 రోజులు అవుతుంది. దాన్ని పెద్ద బిడ్డ పెద్దవిని చేస్తానంటే నేను అట్టివా నా కొత్త చీర కట్టుకుని పోతా అంటే నా దగ్గర పైసలు లేకుండా గాంధీ దగ్గర అడిగిచ్చిండ్రా. 1500 పెట్టి కొనిచ్చిన. అరే కొంచెం అర్థం చేసుకోదారా? నాలో లేకొని అంతే. మళ్ళీ ఇప్పుడు చీరగానంటే నేను ఏడికి వాడరా చెప్పురా? గవాన్ని వాళ్ళకి అవసరం లేదే. ఏదన్నా స్పెషల్ రోజు వచ్చిందనుకో వాళ్ళకి షాపింగ్ కావాలి అంతే. కరెక్ట్ రా రమేష్. ఈ ఎంతైనా మొగుని బతుకు ఆడదాని చేతురా జొర్రిగా లెక్క అయిపోయిందిరా. చి ఈ బతకకుండా మంచిదే. నిజంగా పెళ్లి విన విరక్తి పుడుతుందిరా. చి ఇంకేంది నీ కళ్ళు చల్లబడ్డా? 3000 పెట్టి చీర కొనిచ్చావు, కళ్ళు చల్లబడ్డాయి నీకు. 3000కే ఆగుతలేవు. నువ్వు కనుక కొనిచ్చిన 3000 రూపాయల చీర. నీ అబ్బా 3000 అయితే అడగొట్టేది. మందు బత్తలకని దాచిపెట్టుకున్న పైసలు ఇప్పుడు మందు బత్తలకి ఇట్లా మళ్ళీ ఇవ్వని అడగాలి.
నాకెవరు ఇవ్వాలి ఏది మళ్ళా ఏందో ఏమో కథానం గురుతానో ఇప్పుడే అయిపోయింది అనుకుంటానవా? అగో ఇంకేం కావాలి ఇవ్వరి దగ్గరే 3000 కొట్టి చీర కొనిచ్చాం కదా ఇంకేం కావాలి నీకు చీర కొంటే అయిపోయిందా? జాకెట్ కి మగ్గం వర్క్ వేయించుకోవద్దా? మగ్గం వరక దానికి ఎంత అయితే ఎంతనే? 2000 ఏంది ఆ జాకెట్కి 2000 అయితే అయిపోయింది బతికి అయిపోయింది నీ అక్క నా దగ్గర ₹1 లేదు నేను ఇయ్యపో. ఏం చెప్తున్నావు? పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు. ఇగో 2000 కంతే. అవో బావా కొనిచ్చినావే అక్కకు చీరే. అరే బామ్మారిది ఇదంతా నువ్వు ఏవటైందిరా 3000 పెట్టి చీర కొనిచ్చి అరికేరా నేనేం చేసింది? నేను నీ మంచి గురించి చెప్పిన. మీ చెల్లె గట్లనే చీరే చీరే అంటే కొనియకపోతే పోయి ఇప్పుడు అలిగి అవ్వగారింటికాడు ఉన్నది. అరే నా పెళ్ళం గసంటు కాదురా పొమ్మ నవ్వదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అట్లయితే నయమే బావా, నాకైనట్టు నీకు కావద్దని చెప్పిన. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఏ అక్క చీర కొనియకపోతే అవ్వగారింటికి వెళ్ళట నువ్వేమో కొనిరా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నీకు గంత నమ్మకం ఉన్నాక మంచిదే పో. అగో, ఇది తాళం వేసి ఇటువైంది. హలో హలో, నేను మా అవ్వగారింటికి వచ్చిన. ఏంది అవ్వగారింటికి పోయినావా?